రెఫరల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో, ఫోర్త్ లెవెల్లో, ఫిఫ్త్ లెవెల్ నుండి రోజు ఆయనకి 5 అయినా రావచ్చు, 10 అయినా రావచ్చు, 20 అయినా రావచ్చు. బట్ ఆయన ఏం చేశాడంటే 100 BST తో ఫార్మింగ్ చేశారు. 100 become 200 within few days because of రెఫరల్ చేసిన ద్వారా ఆయనకి తొందరగా ఇన్కమ్ వచ్చింది. 100, 200 అయిన తర్వాత ఆయన ఏం చేయాలంటే మళ్ళీ టాప్అప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అగైన్ దట్ 100 become 200 or 200 become 400 within few days. సో నౌ ఈస్ నాట్ యాక్టివ్ మీన్స్ ఆయన టాప్అప్ చేయట్లేదు, బట్టి కింద నుండి రెఫరల్ ఇన్కమ్ వచ్చినా కూడా ఆయనకి అది చేయలేదు. ఈస్ వేస్టింగ్ ఇస్ ఇన్కమ్ ఎవ్రీ డే. ఒకరోజు 5, ఒకరోజు 10 అంటే మీరు లెక్క చూసుకోండి, 1 month లో ఎన్ని ఇన్కమ్ పోతుంది. సో సెకండ్ లెవెల్ ఒక మనిషి అట్లా యాక్టివ్ లేకుండా ఉంటున్నారు. ఆయనతో మాట్లాడాను, చెప్పేశాను, ఆయన కూడా వేరు కార్యం ద్వారా అతను ఇంకా చేయకుండా ఉంటున్నారు. ఇంకా థర్డ్ లెవెల్ వచ్చినప్పుడు అగైన్ సి హియర్ ఆల్రెడీ 3 people they are not doing farming. They also having very big team, but యాక్టివ్ గా లేదు, బట్టి ఎవ్రీ డే దే ఆర్ లూసింగ్ దేర్ రెఫరల్ ఇన్కమ్. ఇంకా ఫోర్త్ లెవెల్ అవుతున్నప్పుడు అగైన్ ఇక్కడ చాలా మంది ఉంటున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఎవరెవరు యాక్టివ్ గా లేదో మీరు వెంటనే యాక్టివ్ చేసుకోండి, లేకపోతే ఎవ్రీ డే యూ విల్ బి లూసింగ్ యువర్ రివార్డ్. సో ఈవెన్ యూ కెన్ మల్టిప్లై యువర్ Pvcmeta. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను టోకన్ ఫార్మింగ్ చేస్తే నాకు Pvcmeta తక్కువనే వస్తుంది, ఎందుకు అది నేను చేయాలా, నేను అట్లనే పెడితే ధర పెరుగుతున్నప్పుడు నాకు ఇన్కమ్ ఉంటుంది అంటున్నారు. ఎస్, అది నిజమే. అయినా టోకన్ ఫార్మింగ్ చేసి మీరు మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 1 Pvcmeta యు ఆర్ గెటింగ్ 2 Pvcmeta. Instead of 10 Pvcmeta, you are getting 20 Pvcmeta. So there is a chance for multiplying regular income. అది మీరు రోజు లూస్ అవుతున్నారు, అదే మీరు అర్థం చేసుకోవాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ అర్థం చేసుకొని అందరికీ ఈ Pvcmeta టోకన్ ఫార్మింగ్ గురించి చెప్తా ఉండండి. ఇంకా సిస్టంలో సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ వెళ్తున్నప్పుడు హౌ మచ్ యాక్టివ్ ఫార్మింగ్, రివార్డెడ్ ఫార్మింగ్ అని మనకు చూపిస్తుంది. సో యాక్టివ్ ఫార్మింగ్ లో ఎంత ఉందో అంత రిటర్న్ మీకు రోజు వస్తూనే ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ వాల్యూ ఫర్ ట్రాన్సాక్షన్ ఇది 4 parts గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో you are getting a farming reward every day. As soon as you get the farming reward, you can redeem. ఇక్కడ రిడీమ్ చేస్తున్న Pvcmeta అది BST ఏమవుతుందంటే 80% become Pvcmeta and 15% become seed value. సో మీకు DP ట్రాన్సాక్షన్ ద్వారా రోజు సీడ్ ఫండింగ్ వాల్యూ వస్తుంది. సేమ్ వే whenever you are redeeming your daily farming reward, 15% మీకు ఇక్కడ సీడ్ వాల్యూగా మారుతుంది. సో దీన్ని కూడా మీరు రోజు రిడీమ్ చేస్తూనే ఉండాలి, అప్పుడే Pvcmeta మీకు సీడ్ ఫండింగ్ లో యాడ్ అవుతుంది. దెన్ ఫోర్త్ సిస్టర్స్ గివెన్ యా న్యూ ఫార్మ్ వాల్యూ ఇచ్చున్నారు. ఇది ఎందుకంటే whenever you are withdraw Pvcmeta from seed funding లో మీరు 5 Pvcmeta విత్డ్రా చేస్తున్నప్పుడు
4.25% ఇక్కడ యాడ్ అవుతుంది. బ్యాలెన్స్ ఉన్న 0.7% ఇక్కడ న్యూ ఫామ్ వాల్యూగా యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ న్యూ ఫామ్ వాల్యూ ఫ్యూచర్ లో ఐ థింక్ మేబీ ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ఇక్కడ కొత్త కార్యములు రావచ్చు. I don't know what will be the